అవునా బలగా కనవ ఇంటికాడికి వస్తే కత్తెర గుర్తుకు ఓటేయండి. అమ్మా నమస్కారం అమ్మా. కత్తెర గుర్తుకు కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన వ్యక్తి నేను. కత్తెర గుర్తుకు ఓటేయండి అమ్మా. అందరికి నమస్కారం అమ్మా. పైసలు అడగడానికి కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి నాకు గుర్తు కత్తెర గుర్తు వచ్చింది. కాంగ్రెస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నా పేరు పాండురంగ విఠల్. ఈ ఊరికి నేను ఎంతో సేవ చేయాలని నాకు ముందుకు వచ్చాను. నేను ఈ ఊర్లో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే అందరికీ ప్రమాద బీమా చేయాలని అందరి మీద ఆశ ఉంది, చేయాలని ఉంది. ప్రతి ఒక్కరికి వలసలు పోయే వాళ్ళకి ఇబ్బంది ఉంది, ప్రమాద బీమా చేయాలని ఉంది. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఉంది. మోరీలు, వైద్య, ఆరోగ్య అన్నీ చేయాలని ఉంది. అలాగే మన ఊరికి గ్రామ పంచాయతీ, మన ఊరికి దూరంలో చెక్ డ్యామ్ ఏదైతే కుంగిపోయింది అది కూడా చేయాలని ఉంది. అమ్మపల్లిలో ఉన్న చెక్ డ్యామ్ అది కూడా మొత్తం అక్కడిక్కడ శాంక్షన్ అయింది. 9,40,00,000 శాంక్షన్ అయింది. దాన్ని కూడా చేస్తాం. మన ప్రభుత్వంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇంకా కొంతమందికి సెకండ్ విడతలు కూడా చేయిస్తాం మేము. అది మా ప్రభుత్వం తరఫున మేము బలపరిచిన వ్యక్తి మేము చేస్తామని కోరుతున్నాను. నెక్కొండ గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మహాశయులకు నా మనస్ఫూర్తి నమస్కారాలు. మా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మొదలైనందుకు రొటీన్ పద్ధతి మీద బీసీ జనరల్ రావడం జరిగింది. ఇట్టి పరిస్థితిలో గ్రామ పెద్దల సూచనలు సలహా మేరకు మా గౌరవనీయులైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు సలహా మేరకు పాండురంగ విఠల్ను నిర్ణయించడం జరిగింది. ఎందుకనగా వారు కుటుంబము మొదటి నుంచి కూడా కాంగ్రెసు, అతను విద్యావంతుడు, చురుకైన అభ్యర్థి, మా గ్రామంలో అతను యూత్ అధ్యక్షుడు. తర్వాత చాలా ఇంట్రెస్ట్ అనమాట అతనికి ఏంటంటే గ్రామానికి అభివృద్ధి చేయాలని మొదటి నుంచి వాళ్ళ కోరిక, వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఏంటంటే గ్రామం అభివృద్ధి చేయాలని కోరిక కనుక గ్రామ పెద్దలు మరియు అతని సూచన మేరకు అతన్ని నిర్ణయించడం జరిగింది. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పి గ్రామ ప్రజలకు విన్నపం. తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక అనేక రకాల సమస్యలు అనేది ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. చాలా ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. తర్వాత ఒకటి బ్రిడ్జ్ ఉంది. తర్వాత ఇంకో చెక్ డ్యామ్ అమ్మపల్లి బైరంపల్లి కాడ ఉంది. తర్వాత అమ్మపల్లి రోడ్ అనేది పెండింగ్ ఉంది. లింగంపేట రోడ్ పెండింగ్ ఉంది. కొత్త గ్రామ పంచాయతీ పెండింగ్ ఉంది. వీరు ముందుకొచ్చి హెల్త్ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ హెల్త్ గురించి అతను చెప్పాడు. సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తాను చెప్పాడు. అన్ని రకాలుగా తన సొంత నిధులతో చేపిస్తాను చెప్పిండు. గ్రామ ప్రజలందరికీ అతని మీద సంపూర్ణ విశ్వాసం ఉంది కనుక అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ మండలంలోనే నెంబర్ 1 మెజార్టీతో పంపించగలరు, అనిరుద్ రెడ్డి గారికి అప్పచెప్పగలరు అనేది నా విన్నపము. For more videos like this, subscribe Big TV channel.